సినిమాలో రవీంద్ర భారతి చార్మినార్ తనదేనని చెబుతూ అమ్మకానికి పెట్టి అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటాడు ఓ మోసగాడు. పంజాబ్లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ ఆమె కుమారుడు కలిసి వాయుసేనకు చెందిన 15 ఎకరాల రన్వే స్థలాన్ని తెగనమ్మేశారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ తల్లి కొడుకులు ఈ అక్రమానికి పాల్పడటం పంజాబ్లో తీవ్ర సంచలనమైంది. నిందితులు పంజాబ్లోని డుమినివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సల్, ఆమె కుమారుడు నవీన్ చంద్. పాకిస్తాన్ సరిహద్దులోని పట్టువాలా గ్రామ శివారులో రక్షణ శాఖ పరిధిలోని 982 ఎకరాల్లో విస్తరించి ఉన్న హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని రన్వే స్థలం ఇది. 1939, 1945 మధ్య రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రన్వేను బ్రిటిషర్లు ఉపయోగించారు. 1997లో ఉషా, నవీన్ కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి 15 ఎకరాల రన్వేను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. అప్పట్లోనే నిషాన్ సింగ్ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అయితే 2021 వరకు అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ భూ కుంభకోణంపై 3 ఏళ్ల క్రితం హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ నిషాన్ సింగే ఈ భూ కుంభకోణంపై పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు 4 వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలంటూ పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ను ఆదేశించింది. అయితే ఈ ఏడాది మే నెలలోనే ఎయిర్ ఫోర్స్ భూమిని తిరిగి రక్షణ శాఖకు అప్పగించారు.